నమస్తే. మార్పు వచ్చిన తర్వాత ప్రజా ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేలపైన ఎట్లయితే ఫోకస్ చేసిండో పక్క పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలపైన కూడా అదే తరహాలో ఫోకస్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు దొంగలైనారు, నేడు కాంగ్రెస్ పార్టీలో చేరగానే శుద్ధపూసలైనారు అన్న చర్చ బలంగా జరుగుతూ ఉంది. ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు గాదయ్య గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి ఈ అంశాలపైన డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. అబ్జర్వ్ చేస్తూ ఉన్నారా, ఈ మధ్యకాలంలో మార్పు వచ్చిన తర్వాత ఆనాడు ఏ దొంగలని మనం అందరం మాట్లాడుకున్నాము, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. స్వయాన రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి కండువాలు కప్పుతూ ఉన్నారు. మీరు స్వాగతిస్తూ ఉన్నారు రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలని? అంటే మేమే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు కూడా ఎవ్వరు కూడా, ఢిల్లీ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, అంటే కాంగ్రెస్ పార్టీతో ప్రయాణించిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ జీవితం అనుకున్న వాళ్ళు, జెండాను మోసిన వాళ్ళు, జెండాలని కష్ట సమయంలో కూడా ప్రజల్లోకి తీసుకుపోయిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఎవ్వరు కూడా హర్షించడం లేదు. హర్షించకపోవడమే కాకుండా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది తెలంగాణ ప్రత్యేకత. తెలంగాణలో మాత్రమే ఇటువంటి కనపడతాయి. ఇవాళ ఏ పార్టీ ఏ లీడర్ కూడా బీఆర్ఎస్ వాడు సచ్చినోళ్ళు లెక్కున్నా కానీ మన ఎమ్మెల్యేలు పోతుంటే కాపాడుకోలేని శాత కానీ విధవా దద్దమ్మ లెక్కున్నా ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. అది బాన్సువాడలో కావచ్చు, లేకపోతే అది జగిత్యాలలో కావచ్చు. అంటే తెలంగాణ చైతన్యానికి ప్రతీక ఇది. తెలంగాణ ఏందో నిరూపిస్తున్నారు ప్రజలు. తెలంగాణ యొక్క భావోద్వేగాన్ని తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇలాంటి అప్రజాస్వామిక విధానాలని వాడు ఎవడైనా చేయని, రేవంత్ రెడ్డి చెడ్డోడు, కేసీఆర్ గొప్పోడని కాదు ఇక్కడ చర్చ. కేసీఆర్ దొంగే, రేవంత్ రెడ్డి కూడా తప్పు చేస్తుండే అనేది అర్థం చేసుకున్నప్పటికీ రేవంత్ పరిపాలన ఎలాంటి పరిస్థితులలో కూడా దానికి నష్టం జరగొద్దని భావన ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డిగా తప్పు చేసినా ప్రశ్నిస్తాము, వ్యతిరేకిస్తాము, బజార్కు లాగుతామని చెప్పడానికి ఇది నిదర్శనం. ఇది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సేఫ్ జోన్లోనే ఉన్నది కదా, ఎందుకు ఇంత ఇబ్బంది పడతారు? పక్క పార్టీ ఎమ్మెల్యే పైన ఎందుకు ఫోకస్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఏం లేదు, ఇదంతా కూడా ఆడలేక, అసలు ఆటలు ఆడలేక, ప్రజల గురించి పట్టించుకోక, ప్రజా సంక్షేమం గురించి పట్టించుకోక, ప్రజల యొక్క దైనందిన జీవిత అవసరాల గురించి పట్టించుకోకుండా ఒకవైపు రోనికార్త్ అయిపోయి, మృగశిర అయిపోయి, వానలు లేక రైతులంతా కూడా దివాలు పడి సూర్యచంద్రుల వైపు చూస్తూ, ఆకాశం వైపు చూస్తూ, వర్షం కోసం ఎదురు చూస్తూ, కరెంటు కోతతోటి లేక విత్తనాలు లేక కల్తీ విత్తనాలతోటి విత్తనాలు మొలకెత్తక సకల సమస్యలతోటి బాధపడుతుంటే రైతు భరోసా అని చెప్పి రైతు బంధు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉండి ఇవాళ మళ్ళీ రైతు మన రుణమాఫీ గురించి ప్రజలకి మామూలుగా చెప్తున్నారని దేవుళ్ళ మీద ప్రమాణం చేసి గుళ్ళు గోపురాల చుట్టూ యోగాలు యాగాలు చేసుకుంటూ తిరిగే దరిద్రపు పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే బాధాకరమైంది ఇంకోటి లేదు. కానీ కేసీఆర్ ఏ తప్పిదాలు అయితే చేసిండో, అధికార పార్టీ ఉన్నప్పుడు ప్రతిపక్షం లేకుండా వేయాలన్న ప్రయత్నం చేసిండో, రేవంత్ రెడ్డి కూడా ఒక రకంగా కేసీఆర్ని ఫాలో అవుతున్నట్టు అదే ప్రయత్నం చేస్తున్నట్టు మీకు ఏమైనా అనిపిస్తా ఉందా? అంతే కదా మరి, అంతే పడుతుంది. అంతకు మించి ఏమైనా ఉన్నదా? కాకపోతే ఆయనకి తేడా ఏంటంటే ఈయన అందుబాటులో ఉన్నాడు, కలుస్తాడు, ఎమ్మెల్యేలకు కలుస్తాడు, అధికారులకు కలుస్తాడు, ప్రజలకు కూడా అప్పుడప్పుడు కలుస్తాడు, లేకపోతే మీడియాకు కలుస్తాడు. అదొక్కటే తేడా కానీ ఇంకా వేరే తేడా ఏమున్నదా? ఆడ వేరే ఏమైనా తేడా ఉన్నదా? స్కూళ్ళు తెరిచిండ్రు, 12వ తారీఖు స్కూళ్ళు తెరిస్తే ఇప్పటి వరకు ఏమున్నాయి ఏమి లేవు. కనీసం అసలు అత్యంత ప్రధాన రంగాలైనటువంటి విద్యారంగం, వైద్య రంగాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు. మన చూడలేదు ఆ బడ్జెట్ ఎంత బడ్జెట్ పెట్టింది, దాంతో తెలిసిపోయింది కదా. అంటే విద్యారంగం పట్ల, వైద్య రంగం పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది, కమిట్మెంట్ ఉంది, బాధ్యతగా ఫీల్ అయింది అనేది బడ్జెట్ కేటాయింపులతో అర్థమైపోద్ది కదా. అన్న ఉడికిందా లేదా అని మొత్తం చూడాల్సిన అవసరం లేదు, ఒక మెతుకు చూస్తే చాలు. బడ్జెట్ తోటి తెలిపోయింది రేవంత్ రెడ్డి విద్యారంగం మీద, వైద్య రంగం మీద ఎంత శ్రద్ధగా ఉన్నాడని తెలిసిపోయింది. ఆఖరికి ఇప్పుడు 6 నెలలు గడిచిపోయినా ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, హెల్త్ మినిస్టర్ ఉంటే ఆయన ఎక్కడ ఉంటాడు తెలియదు. సంగారెడ్డిలో ఉంటాడా, ఎక్కడ అంటాడు, ఎక్కడ ఉంటాడు, ఏం జరుగుతుంది అని ఎవరికి అర్థం కాదు. వీళ్ళ పొద్దున ఎక్కడ ఉంటాడు, వీళ్ళ విందులేంది, వినోదాలేంది, వీళ్ళ క్లబ్బులేంది, వీళ్ళ ఆటలేంది, వీళ్ళ పోకలేంది ఎవరికి అర్థమవుతుంది? ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాధ్యతగా
ప్రజల పట్ల భయంతో పనిచేస్తున్నారా? ఒక్క మినిస్టర్ అన్న ఉన్నాడా, అందుబాటులో ఉన్నాడా? అగ్రికల్చర్ మినిస్టర్ ఎక్కడో ఎవరిని తెలియదు, ఏం చేస్తున్నదో తెలియదు. సరే, ఇప్పుడు చర్చ ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకున్నప్పుడు ఎవడైతే పార్టీ మారిండో వాడిని రాళ్ళ తీసుకొని కొట్టాలి అని చెప్పిండు, గ్రామాలలో తిరగనియొద్దని చెప్పిండు. ఇప్పుడు ప్రజలు రాళ్ళ తీసుకొని ఎవరిని కొట్టాలి? పార్టీ మారటోని కొట్టాలా, లేకపోతే పార్టీ కండువ కప్పుతున్నోని కొట్టాలా? సో ఏం చెప్తారు మీరు? ఫస్ట్ అయితే పార్టీ చేసుకుంటూనే కొట్టాలా. మారేటోడు ఏమున్నదాడా, వాడు ఎందుకు మారుతుండే మనకు తెలియదా? బిల్లుల కోసం, కాంట్రాక్టుల కోసం, లేకపోతే పైరవుల కోసం, ఆ విధ సంపాదించిన దాన్ని కాపాడుకోవడం కోసం, ఒక దరిద్ర బతుకు కోసం వాడు పోతాడు. పోయటానికి బుద్ధి లేదు, చేర్చుకుంటానికి బుద్ధి ఉండాలి కదా, సిగ్గుండాలి కదా. మరి నేను ఒక 2 ఏళ్ల క్రితం ఇవన్నీ మాట్లాడినా, కేసులు పెడతా అన్నా, స్పీకర్ మీద దావా వేస్తా అన్నా, కోర్టుకు పోతా అని చెప్పినా, రాళ్లతో కొట్టి చంపమన్నా, వాళ్ళ ఇండ్ల మీద దాడులు చేయాలని చెప్పినా, సిగ్గుచరం లేదని చెప్పినా, ఎన్నెన్నో మాట్లాడింది కదా. ఆ నాలుకతోటే కదా. మరి ఇవాళ అదే నాలుకతోటి ఇవాళ ఆయన ఏం మాట్లాడతాడు? ఆయనకి ఇవాళ ప్రజలు ఆయన మర్చిపోతాడు కావచ్చు, ప్రజలు మర్చిపోతారా? ఇప్పుడు ఇదంతా హైకమాండ్ తెలిసే తెలుస్తుందా, లేకపోతే రేవంత్ రెడ్డి ఆయన సొంత నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడా? నాకు తెలిసినంతవరకు పూర్తి స్థాయిలో హైకమాండ్ ఈయనకి ఏదో నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, నువ్వు ఎవరినైనా తీసుకో, ఎవరినైనా చేర్చుకొని అయితే చెప్పిండని నేను అంటే అనుకోను. నాకు తెలిసినంతవరకు ఢిల్లీ కాంగ్రెస్ వాళ్ళు అంటే ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ, బీజేపీయేతర పార్టీలు ఎవరైనా సరే వాళ్ళ జోలుకు పోవద్దు, వాళ్ళని బలహీనపరచొద్దు, వాళ్ళని మనం అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు అనేది ఒక పాలసీ పెట్టుకున్నారు. మీరు చూడండి, కేసీఆర్ ఫామ్ హౌస్లో తొంటిరిగిందని ఆ యశోద హాస్పిటల్లో జాయిన్ అయితే రాహుల్ గాంధీ స్వయంగా రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి హాస్పిటల్ పోమని చెప్పిండు. అదొకట. రెండవది, నిన్నగాక మొన్న లోటస్ పాండ్ మీద వీళ్ళు ఇష్టారాజ్యంగా జేసీపీలు పంపి కూలగొట్టడం ప్రయత్నం చేస్తే ఏం జరిగింది? ఆఖరికి ఆ జిహెచ్ఎంసీ అధికారిని బలిపశువుని చేసి అని తీసుకుపోయి జేఏడీకి అప్పచెప్పారు. అంటే ఈయన చేస్తున్నటువంటి బీఆర్ఎస్ మీదనైనా లేకపోతే బీజేపీ వ్యతిరేక పార్టీల మీద, అది బీఆర్ఎస్ఆ, అది వైఎస్ఆర్సీపీనా, లేకపోతే ఇంకోటి ఏదైనా కావచ్చు, అది కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు, వాళ్ళని నష్టం చేయొద్దు, వాళ్ళని బలహీనపరచొద్దు. దానివల్ల అది బీజేపీకే లాభం కలుగుతుంది అనేది జాతీయ కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయము. అదొక పాలసీ నిర్ణయం తీసుకొని వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసినంతవరకు ఈయనకి అనుమతులు ఇచ్చి నువ్వు చేసుకోపో, నువ్వు దున్నుకోపో, నువ్వు ఎవరింటికైనా పోయి కండువలు కప్పుకోపో అని అయితే చెప్తారని అనుకోను. నిన్నటి ఎపిసోడ్లో కూడా జీవన్ రెడ్డి ఎపిసోడ్లో కూడా జీవన్ రెడ్డి మాటలను బట్టి చూస్తే దీపాదాస్ మున్షి గారు విలేకరులు అడిగినప్పుడు దీపాదాస్ మున్షి గారు నాకు ఫోన్ చేసిండు, మాట్లాడిండు అని అన్నప్పుడు మరి వాళ్ళు ఏమే అభిప్రాయం వ్యక్తం చేసిన వాళ్ళు ఏమన్నారు అప్పుడు ఇటువంటి జరగడం బాధాకరమని అని దీపాదాస్ మున్షి గారు అన్నారనే విషయం జీవన్ రెడ్డి గారు స్వయంగా మీడియా ముందు చెప్పిండు. అంటే అర్థం ఏంటిది? ఢిల్లీ వాళ్ళు ఒకవేళ వాళ్ళు నిజంగా వాళ్ళే చేయించుంటే, దీని వెనక వాళ్ళే ఉండుంటే జీవన్ రెడ్డి గారిని ఢిల్లీకి రమ్మంటారా? పిలిపించుకుంటారా? అసలు ఈయనకు అపాయింట్మెంట్ ఇస్తారా? పోతే పోనీ అనుకుంటారు. కానీ ఒక సీనియర్ నాయకుడు, గతంలో చాలాసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినాడు, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ కూడా కొనసాగుతూ ఉన్నాడు. సో ముఖ్యమంత్రి కూడా ఒక బాధ్యత కదా, అరే గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిండు, ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఈయనకి ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే పార్టీ మార్చుకుంటున్నాము, ఇన్ఫామ్ చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి పైన లేదని మీరు అనుకుంటా ఉన్నారు? ఆయనకు అంత ఇంగిత జ్ఞానం ఉంటే ఈ పరిస్థితి రాపో. జీవన్ రెడ్డి గురించి ఆయనకి ఏం తెలుసు? జీవన్ రెడ్డి రాజకీయ జీవితం గురించి ఏమైనా తెలుసా? ఆయన ఏ విప్లవ రాజకీయాలతోటి ముడిపడి ఉన్నాడో, ఆయన ఎందుకోసం టీడీపీలో అసలు ఈయన మండలాలు ఏర్పడక ముందు సమితి ప్రెసిడెంట్ ఇండిపెండెంట్ గెలిచినోడు. ఆయన 1987లో మండలాలు అయినాయి. దానికంటే ముందు సమితి ప్రెసిడెంట్గా ఆయన ఒక ఉస్మానియాలో ఎల్ఎల్బి చేసి
విద్యార్థి జీవితంలో ఆయన విప్లవ రాడికల్ విద్యార్థుల తోటి మమేకమయ్యి విప్లవ రాజకీయాలతోటి మమేకమైనటువంటి వ్యక్తి ఆయన సమితి ప్రెసిడెంట్గా ఇండిపెండెంట్ గెలిచిండు. ఈయన దిక్కుమాలినోడు మండలాల అయిన తర్వాత మండల ప్రెసిడెంట్ జెడ్పీటీ చేయండు. ఈయన జీవితం ఎక్కడ, ఆయన జీవితం ఎక్కడ? ఆయన జీవితంతో పోల్చుకుంటే ఈయన ఎంత తోడు. సార్ ఈ అంశం ఇట్లా ఉంటే నిన్న కేసీఆర్ మీటింగ్ జరిగింది, 8 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టినారు. సో బీజేపీ కాంగ్రెస్ పార్టీ సరిసగం పంచుకునే ప్రయత్నం చేస్తారా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని? ఏమనిపిస్తుంది మీకు? నాకు తెలిసినంత వరకు అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికిప్పుడు కాంగ్రెస్లో ఈయన చెప్పి మీరు మనకు ఒకటే ఉదాహరణ. మీరందరూ మీడియా వాళ్ళు ఏమంటున్నారు, బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనం అవుతుందని మీరు పెద్ద స్క్రోలింగ్లు పెట్టి బ్రేకింగ్లు పెట్టి మీరు ఏమేమో చేసిండ్రు. ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ ఎల్పీఏ కాంగ్రెస్లో విలీనమయ్యే పరిస్థితి ఉంటే సంజయ్ అనే జగిత్యాల ఎమ్మెల్యేని దొంగచాటుగా దొంగతనంగా రహస్యంగా చీకటి పడ్డ తర్వాత సంజయ్ని చేర్చుకోవాల్సిన దుస్థితి రేవంత్ రెడ్డికి ఎందుకు వచ్చింది? ఒకవైపు ఏమో నీకు భజన చేసే మీడియాలో లేకపోతే లీకులు ఇచ్చి నువ్వు మీడియాలో ఎల్పీ మొత్తం విలీనమైపోతుందని నువ్వు ప్రచారం చేసుకుంటా ఉన్నావు, పేపర్లో రాయించుకుంటా ఉన్నావు. ఎల్పీఏ విలీనమయ్యే పరిస్థితి ఉంటే దొంగచాటుగా రహస్యంగా సంజయ్ని ఎందుకు చేర్చుకున్నావు? సంజయ్ని ఆ పద్ధతులు చేర్చుకున్నావంటే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కావడం అనేది అబద్ధం అని తేలిపోతుంది కదా. ఇప్పుడు చర్చ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఏమంటా ఉన్నారంటే, సరే డెవలప్మెంట్ కోసం అధికార పార్టీకి వస్తామని తప్పేముంది తీసుకుంటాను కొంతమంది అంటా ఉన్నారు. మరి ఆ రోజు కూడా పోయిన వాళ్ళు అట్లే పోతే కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వెళ్ళి 12 మంది అట్లే పోయిందని వాళ్ళు కూడా అదే చెప్పారు కదా. అదే చెప్పారు అన్నాడు. ప్రభుత్వంతో పని ఉంటుంది, ముఖ్యమంత్రితో పని ఉంటుంది, మంత్రులతో పని ఉంటుంది, అపోజిషన్లో ఉంటే నియోజకవర్గ అభివృద్ధి ఆగిపోతుంది అనే వాళ్ళు కూడా నిన్న మీకు తెలుసో లేదో పటంచెరువు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసిండు. మీరు అది లాగండి బయటికి. ఏమనేసిండు, నేను ఎమ్మెల్యే ఉండంగా కాంగ్రెస్ పార్టీ తరపున కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉన్న అతను చెప్పిన వాళ్ళకే ఇల్లు సాక్షులు అవుతున్నాయి, అతను చెప్పిన వాడికి అన్ని పనులు అవుతున్నాయి, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ కూడా అతను చెప్పిన వాడికి ఇస్తుండు, ఇది అన్యాయం అని కోర్టుకు ఎక్కిండు ఆయన నిన్న. కానీ ఎవరు ప్రయత్నం చేస్తారు? మైపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉందా, లేకపోతే ఈడీ కూడా రంగంలోకి దిగింది మైపాల్ రెడ్డి విషయంలో? ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారా? ఆయన కాంగ్రెస్లో పోతే గీతే టీడీపీలో పోతాడు, బీజేపీలో పోతాడు, కానీ కాంగ్రెస్లో పోడు. ఇప్పుడు నేను డుమ్మా కొట్టిన వాళ్ళు అంతా ఎటు పోతారు సార్? ఆయన ఢిల్లీ పోయిండు. ఓకే, ఈ కేసీఆర్ మీటింగ్ డుమ్మా కొట్టిన వాళ్ళు 8 మంది ఎమ్మెల్యేలు ఎటు పోతారు? వీళ్ళు కొంతమంది టీడీపీ పోతారు. దాంట్లో ఎవరు సుధీర్ రెడ్డి లాంటోడో, లక్ష్మారెడ్డి లాంటోడో, లేక ఇట్లా ఒకరిద్దరు ఎవరన్నా ఉంటే వాళ్ళు కాంగ్రెస్ పోతారేమో. కానీ మిగతా వాళ్ళు ఎక్కువ మంది నాకు తెలిసిన కాడికి ఎవరైతే పాత టీడీపీ ఉన్నారో షేర్లింగంపల్లి, కుక్కట్పల్లి, రాజేంద్ర నగరు, మల్కాజ్గిరి, మేడ్చలు ఇట్లా ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువ మంది వీళ్ళు టీడీపీలో పోయే అవకాశాలే ఉన్నాయి. టీడీపీకి స్కోప్ ఉంది మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో? స్కోప్ ఏం లేదు. స్కోప్ ఎక్కడ? ఎవరు నడిపిస్తారు సార్? వాళ్ళు ఎవరో చూస్తాడు, ఎవరన్నా చంద్రబాబు నమ్మకస్తుని చూసుకొని అయితే కమ్మ లేకపోతే నమ్మకస్తుని ఎవరినొకరు చూసుకుంటాడు. చాలామంది టీడీపీలో పాత టీడీపీలో ఉన్న ఎవరెవరైతే ఉన్నారో దయాకర్ లాంటోడు, రమణ లాంటోళ్ళు, ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మళ్ళా చంద్రబాబుతోటో లేకపోతే వాళ్ళ పార్టీలో ఉన్న అప్పటి వాళ్ళు పరిచయాలు వస్తుంటారు కదా, డిఫరెంట్ కొంతమంది మంత్రులు ఉన్నారు, వాళ్ళతో సాన్నిహిత్యంతో వాళ్ళ అందాలకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు దేశంలో ఏమైపోయిందంటే రేవంత్ రెడ్డినైనా మోడీనైనా ఎలాంటి వాళ్ళతోటి ఆపద రాకుండా, కష్టం రాకుండా, నష్టం రాకుండా చూసుకునే అవకాశం ఒక్క చంద్రబాబుతోటే ఉన్నది. రేవంత్ రెడ్డినైనా మోడీనైనా ఇద్దరిని చెప్పి కట్టడి చేయగలిగే అవకాశం ఎవరికి ఉంది? ఒక్క చంద్రబాబుకే ఉంది. చంద్రబాబుకు ఉన్నప్పుడు చంద్రబాబు దగ్గరికి పోతారు, కానీ రేవంత్ రెడ్డి దగ్గరికి పోతే మోడీతోటి సమస్యలు అయితే ఉంటాయి.
మోడీ దగ్గరికి పోతే చంద్రబాబుతో సమస్యలు ఉంటాయి, కానీ ఇద్దరితోటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఎవరి దగ్గరికి పోవాలి? టీడీపీ జెండా పట్టుకోవాలి ఈడ. అంతే కదా. రేవంత్ ప్లానింగేనా? రేవంత్కి అంత పెద్ద తీస్మార్క్ అని కాదు ఈ విషయంలో అయితే. రేవంత్ది ఏమో అంత నడు. చంద్రబాబు రేవంత్ని అంత పెద్దగా లెక్కలకు తీసుకోడు. ఓకే, ఆ ఓటు నోటు కేసు లేకపోతే రేవంత్ని ఆయన అసలు పరిగణలోకి తీసుకోపో. ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయి. చంద్రబాబు ఏమో ఇటువంటి వాళ్ళని ఏదో పేద ఊహించుకొని ఏదో ఆయనకి ఇచ్చిండు, మరి అధ్యక్ష పదవి ఇస్తే ఏమైండు తెలియదా? ఏం చేయగలిగాడు? నెల్లూరులో పేద కాంట్రాక్ట్ ఇచ్చి 400 కోట్ల కాంట్రాక్టు లాభాలు తీసుకొని పార్టీని డెవలప్ చేయమంటే చేయలేకపోయింది కదా రేవంత్ రెడ్డి. ఎవరికి తెలియదు ఇవన్నీ? నెల్లూరులో కాంట్రాక్ట్ తెలియదా? రేవంత్ రెడ్డి ఇచ్చింది తెలియదా? ఏం జరిగింది తెలియదా? ఓటు నోటు కేసు వల్ల నేను నష్టపోయినా అంటే వారు అక్కడ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదేదో నెల్లూరులో కాంట్రాక్ట్ ఉంటే ఇయ్యలేదా ఈయనకి? దాంట్లో ఈయన డబ్బులు తీసుకోలేదా? కానీ రేవంత్ రెడ్డికి ఎందుకు అర్థమవుతుంది సార్ తప్పిదం చేస్తున్నా అన్న ఆలోచన ఆయన మైండ్లో ఎందుకు రావట్లే? అంటే చెప్పేటోడు లేకనా, వినే పరిస్థితులు లేడా? ఇప్పుడు ఆ కుర్చీ అట్లుంటుంది, ఆ ముఖ్యమంత్రి కుర్చీ అది మొత్తం నీళ్ళు పచ్చకామర్లోనికి ప్రపంచం అంతా పచ్చ కనబట్టట్టు మొత్తం ఏదో చెప్తారు చూడు, ఏంది కోట్లలో పెడతారు చూడు, కళ్ళకి గంతలు కట్టి చెవులకి ఇది వేసి నోటికి ఇది చేసినట్టే ఉంటుంది. ఆడ ఏముంటుంది? ఆడేదో ఇంటెలిజెన్స్ ఉంటారు, మీలాంటి జర్నలిస్టులు ఎవరో 4 ఉంటారు, పిఆర్ఓలని వాళ్ళని వీళ్ళని చుట్టూ పోలీస్ బలగా ఉంటుంది. వాడు ఎవరితో మాట్లాడనియరు, ఎవరిని కలవనియరు. ఏమన్నా అంటే ఇంటెలిజెన్సీ సెక్యూరిటీ ఏదో చెప్తారు. వీళ్ళకేమో ముఖ్యమంత్రి కాగానే ఆకాశంలో ఉన్నట్టు భావిస్తారు. అది మరి మా ఉద్యమ సహచరుడు కేసీఆర్ ఏమైండు? ఇలా ముడ్డితో దేకినా ముక్కుతో దేకినా ఎవడు దేక్తలేడు, ఫోన్ చేస్తే ఎవడు ఎత్తుతలేడు. ఏమైంది? ఓకే సార్, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. సో ఇది తెలంగాణ ఉద్యమకారుడు గాదే ఎన్ఐ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండే కాలేజీ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.